ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? ఏం బాగలేదమ్మా. ఎందుకు బాగలేదు అనిపిస్తుంది మీకు? ఎందుకు అందరు వచ్చి ఆయన ఐరన్ లెగ్ ఆయన ఎట్లా తెలంగాణలో పాదం పెట్టిండో అది మొత్తము ఉమ్, ఆ, అన్ని ఎండిపోయినాయి, పొలాలు పోయినాయి, అన్ని పోయినాయి, అన్ని నాశనం అయిపోయాయి. మాకు కేసీఆర్ ఉండే, కేసీఆర్ అంటే పరిపాలన ఇప్పుడు రైతు రుణమాఫీ అంటున్నాడు, ఉచిత బస్సు అన్నాడు, అన్ని ఉచిత మాటలు కరెంటు. అవన్నీ ఆయన ఇచ్చినట్టయితే పెద్ద మునగడు అనుకోవాలి. ఎందుకు అట్లా అనిపిస్తుంది మీకు? అంటే ఆయన అంటే కాదు పని అంటుంది. ఆయనకు అవగాహన లేదు, ఆయనకు తెలియదు ఎక్కడ పెట్టాలి, ఏం చేయాలి తెలియదు. అసలు కేసీఆర్ కి రేవంత్ రెడ్డికి తేడా అంటే మీ మాటల్లో మీరు ఏం చెప్తారు? ఆయనకు అనుభవం ఉంది, ఈయనకు అనుభవం లేదు. అంటే ఆయన కూడా తెలుగుదేశం, ఈయన కూడా తెలుగుదేశం కదా సార్ ఒకప్పుడు. అయిపోయింది. ఇప్పుడు నువ్వు నేను మానవులమే, నువ్వు కూడా మనిషి, నేను కూడా. నీకు నాకు చాలా తేడా. అనుభవం అంటారు మళ్ళీ అంటే ఇప్పుడు ఒక మాట చెప్తాను, మనం రాజ్యం వచ్చినప్పటి నుంచి ఏ ముఖ్యమంత్రి చేయలేదు మనకు కేసీఆర్ చేసినంత బాగు. తేడా అంటే ఏం చెప్తారు సార్ ఒక మాటల్లో? ఆయనకి ఈయనకి తేడా అంటే ఏం చెప్తారు? ఆయన ఈయనకు తెలియదమ్మా, ఈయనకు తెలియదు, అనుభవం లేదు, ఏం లేదు. కాబట్టి ఈయనతో కాదు. కేసీఆర్ మాకు కావాలి, 4,000 ఇస్తామన్నాడు, ఏమైపోయిందండి? మందులకు లేక దాని లేక బాధపడుతున్నాం. ఇస్తామన్నాడు, ఇయ్యలేదు. వికలాంగకు 6,000 ఇస్తామన్నాడు, ఇయ్యలేదు. ఏం లాభం చెప్పు? నేను వస్తే రుణమాఫీ బంద్ అవుతుంది అంటే అది బంద్ అవుతుందని ఎవడో పిచ్చోడు అన్నాడు, నేను వస్తే ఇయ్యనా అని అన్నాడు. మళ్ళీ వచ్చి నువ్వు ఏం చేసినావా? మళ్ళీ